హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజెన్సీ వ్లాగ్. ఈ రోజు మా చట్టి గ్రామంలో ఉండే క్వారీకి అయితే వెళ్తున్నాం. అక్కడ చేపలు బాగా ఉన్నాయని తెలిసింది. చేపలు కూడా బాగా పడుతున్నాయంట. ఒక అన్న పడుతున్నాడంట. అందుకని మనకు ఎంత పడతాయో మనం కూడా పడదాం. వెళ్తున్నాం. మీరు కూడా చూడండి ఎంత దొరుకుతాయో. అదే మా క్వారీ. ఫ్రెండ్స్, ఇక్కడ క్వారీ చాలా పెద్దది ఉంటది. ఆ ప్లేస్ అది క్వారీ చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా పెద్ద కొండ. అదే క్వారీ అంటారు దాన్ని. అక్కడ వాటర్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను, మీరు షాక్ అయిపోతారు. వాటర్ చూస్తేనే భయంకరంగా అనిపిస్తుంది. వీళ్ళు ఆవులు మేపుతున్నారు మా వాళ్ళే. అది మావాడే. వాళ్ళు మా ఫ్రెండ్ ఇక్కడ కనిపించాడు. అయితే వచ్చాం, ఇదే క్వారీ. వెళ్తున్నాం. మేము కొన్ని గాలాలు అయితే తీసుకొచ్చాం. ఎర్ర ఎర్ర పొరుగులు, వాటికి చేపలు పడదాం. ఎలా దొరుకుతాయి చూద్దాం రండి. బాగా చూడండి, నీళ్ళు చూపిస్తాను ఎలా ఉందో. ఇంత పట్టే పండుగ అన్నారు. बैकग्राउंड लोकेशन बता। దగ్గరికి చూసారా మా క్వారీ ఎలా ఉందో? చాలా బాగుంది కదా. ఇదే మా క్వారీ. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, కానీ మాకు పడ్డం రాదు. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అయితే ఫొటోస్కి, వీడియోస్కి, షార్ట్ ఫిల్మ్ తీయడానికి, సినిమాలకి కూడా బాగుంటుంది. ఫొటోస్ తీయడానికి, మంచి స్టిల్ కూడా తీయడానికి మంచిగా ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చూడండి, వాటర్ ఎంత వాటర్. ఇక్కడ ఇప్పుడు మనం చేపలు పట్టేది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కొన్ని చేపలు అయితే పైకి తేలి అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. కనిపిస్తున్నాయా? ఇంకొంచెం జూమ్ చేస్తాను. ఇగోండి, భలే ఉన్నాయి కదా. చక్కగా అన్నీ ఒకే చోట ఉన్నాయి. భలే బాగా కనబడుతున్నాయి బుడ్డు బుడ్డు చేపలు. ఓకే, మనమైతే గాలం పెడదాం. ఓకే, ఎర అయితే రెడీ చేసుకోవాలి. వీటిని ముట్టాలంటే ఏదోలా అనిపిస్తుంది ఫ్రెండ్, అందుకే మట్టిపోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఆ చిన్న చేపలు అయితే ఇంకా అక్కడే ఉన్నాయి. మనం గేలం అక్కడే వేద్దాం. ఆ చిన్న వాటిని పాటు చూద్దాం దొరుకుతాయో లేదో. ఇక్కడ చాలా పెద్ద చేపలు ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే గాలం రెడీ చేసేసాను. చూడండి, కనిపిస్తుందా? కొంచెం దగ్గర చూపిస్తాను. ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే గాలం పెడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ తేలి కనబడుతున్నాయి కదా, అక్కడ వేద్దాం. పైకి తేలాయి. ఓకే, లాగుతుంది. ఓకే, నీ పని అయిపోయిందిరా. లాగదేంటి? పెద్ద చిన్నదా పెద్దదా చూద్దాం. ఈ పక్కన ఉన్న అన్నయ్యకి అయితే చాలా పెద్దవి పడ్డాయండి. అందుకనే మేము ట్రై చేస్తున్నాం, మనకి పడతాయి లేదా. ఫ్రెండ్స్,
బుడ్డ చేప అయితే దొరికింది, చిన్నగా ఉంది. ఎంత బొడ్డిగా ఉందో కదా. ఎర కూడా తినలేదు, చూసారా అంత చిన్నగా ఉంది. మళ్ళీ పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ చేపను మేము మా భాషలో గొరచేప అంటాం, మా ప్రాంతంలో అందరూ అలాగే అంటారు. కొంతమంది అయితే కొన్ని ప్రాంతాల్లో దీన్ని జిలేబీలు అనేసి అంటుంటారు. వావ్, ప్లేస్ మార్చాను. ఫ్రెండ్స్, ఇటైతే లేవు చేపలు. ఫ్రెండ్స్, మా బావ కూడా ఇటు పక్కే వచ్చేసాడు, నా పక్కన. అక్కడ పిచ్చి ఎక్కుతుంది, చేపలు దొరకట్లేదు. ఆయన దొరికినాయి, మనకి దొరకట్లేదు అనేసి తిరుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చేపలు లాగట్లేదు. ఇంకో ప్లేస్కి వెళ్దాం. దొరుకుతాయా? ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న అన్నయ్య అయితే మన మధ్యాహ్నం వచ్చాడంట. మధ్యాహ్నం బాగా పడ్డాయి, 1 కేజీ దాకా దొరికాయంట ఆయనకి. మనం ఇక్కడ మళ్ళీ పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్, మా బావకి అయితే ఒకటి పడ్డదంట, వెళ్తున్నా అక్కడ విసిరేసాడు. మా బావకి అయితే ఒకటి పడ్డదంట, ఎంత పెద్ద దొరికిందో. ఇక్కడ విసిరాడు, బోర్డు పడ్డదని తెగ పడుతున్నాయంట. తెగ పడుతున్నాయి అన్నాడు. ఇది చాలా చిన్నది పడ్డది కదా, అంతే ఉంది. చూడండి ఎంత బుడ్డగా ఉందో. సర్లే, ఏదో పడ్డదిగా ఉంచుకుందాం. పిచ్చి ఎక్కుతుంది. కొంచెం పెద్ద చేపలు ఉన్నాయని వచ్చాము, చూస్తే మాకేమో చిన్న చిన్నవి పడుతున్నాయి. చూడ ఎలా లాగుతున్నాయి మా బావ దగ్గర అయితే. అవన్నీ చిన్నవి అనుకుంటా. గోధుమ పిండి ఇక్కడ పెడతాను, పొట్టు తెచ్చాను. దీన్ని కూడా చల్లుదాం, దగ్గరకు వస్తాయేమో. ఇలా కాదు, తడిపి చల్లితే బాగుంటుంది. పిండి చల్లాను, దగ్గరకు వస్తాయేమో. నేను చూద్దాం. ఇప్పుడైతే గేలం వేద్దాం. అయ్యో, ఒక్కడ కూడా లాగట్లేదు. ఆయనకి ఎలా పడ్డాయో, ఆయన చూసి మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఒకటి పడ్డది మనకి. అయ్యో, కొర్రమీను, ఇది గుడ్డి కొర్రమీను. కొర్రమీను పడ్డదిరో. మా బావ అయితే తెగ పడగొట్టేస్తున్నాడు. ఇంకొంచెంసేపు ఉంటే కూరకి రెడీ చేస్తాను అంటున్నాడు. ఫ్రెండ్స్, మా బాకి బుడ్డ చేప దొరికిందంట. చూడండి, ఎక్కువగా చిన్నవి పడుతున్నాయి మాకేంటో. అన్నయ్యకేమో పెద్ద పెద్దవి పడ్డాయి. చూడండి, చిన్న చిన్నవి పడుతున్నాయి. పెద్ద సౌండ్ చేస్తున్నాయి కానీ పడట్లేదు. ఆయనకేంటో తెగ పడ్డాయి అన్నయ్యకి. ఆ అన్నయ్యని చూసి మేము ఊరికొచ్చాం, మాకు కూడా దొరుకుతాయని. చూస్తే మాకు పడట్లేదు. చూద్దాం నాకెలా పడతాయో. సరే, పిండి పిచ్చుకుంటాను. ఓకే,
దీన్ని మేము బెండ్ అంటాం. ఓకే, ఇప్పుడు చూస్తాను రా, నాది వస్తుంది లేదు చేప ఇందని వస్తుంది. వచ్చిందిరా. అయ్యా ఫ్రెండ్స్, నాకైతే చేపలు దొరకట్లేదు అంటే పడట్లేదు. నెక్స్ట్ మధ్యాహ్నం పొద్దున పడుతున్నాయంట, అప్పుడు వద్దాం మరి. అయ్యా ఎక్కడ పట్టు లాగుతున్నాయి రా నాయన. ఫ్రెండ్స్, మా బావ అయితే మా భాషలో ఆ చేపలు 2 నాగుతున్నాయి, దాన్ని ఎరని అనేసి అంటున్నాడు. బెండ్ కొంచెం కిందకి దింపు అన్నాడు, మా భాషలో అయితే చెప్పాడు. ఫ్రెండ్స్, పడితేనమ్మో చేపలు పడితేనమ్మో. హాయ్ ఇంక ఫ్రెండ్స్, పడితే మొత్తం చిన్నవి పడుతున్నాయి, నాకైతే పడట్లేదు, మా బాగా పడుతున్నాయి. మా బావ కూడా దెబ్బకు చనిపోతుంది, బతకట్లేదు. ఏంటో మొత్తం ఇయ్యేనా. ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇక్కడ మా బావ అయితే చిన్న చిన్నవి దొరికించుకుంటున్నాడు, చిన్న చిన్నవి పడుతున్నాయి, నాకైతే పడట్లేదు, పిచ్చోళ్ళకి తిరుగుతున్నాను. 2 అంటే 2 పడ్డాయి నాకు. చిన్నగానే మా బాగా చిరాకేస్తుంది, ఇసిరేస్తున్నాడు కోపంతో. అయ్యో అదిగో ఫ్రెండ్స్, ఇక్కడే పెద్దది అయితే కదిలింది, అదిగోండి వాటర్ ఎలా కదులుతుందో. అక్కడైతే మిస్ అయిందనమాట, పెద్దది అనుకుంటుంది. ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా ఉంది చూసారా, బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఫోటో షూట్కి అయితే బాగాలే ఉంటుంది ఈ ప్లేస్లో అయితే. మా ఏరియాలో వస్తే ఇదైతే మీరు మిస్ అవ్వకండి, వచ్చి చూడండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక రాజు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చింది అనేసి ఒక కథ ఉంది కదా. ఒక్కడ కాదు, 7 వెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 వెళ్ళి 7 చేపలు, మేమేమో 2 వచ్చి 7 చేపలు తెచ్చాం, తీసుకెళ్తాం. ఇయే మాకు దొరికిన చేపలు చూడండి ఫ్రెండ్స్. ఇయే మా చేపలు, ఇది ఒకటే పెద్దది, అంటే మాకు పెద్దది అనిపిస్తుంది. దీని మా భాషలో
దీన్ని మా భాషలో గొరస చేప అంటాం మేము. కొన్ని ప్లేసుల్లో జిలేబీ అంటారు. ఇది ఏ అన్నయ్యే ఇక్కడ ఇందాక కనిపించాడు కదా అన్నయ్యకి అయితే ఇంతింత 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 దొరికాయి. ఆయన చూసి మేము రెచ్చిపోయి వచ్చాం. చూస్తే మాకు లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే గింత గింత పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది పెడుతుంటారు కదా పెద్ద పెద్ద చేపలు పడతారు. వాళ్ళు దమ్ము అంటే ఇక్కడ వచ్చి పట్టండి ఫ్రెండ్స్, అప్పుడే నమ్ముతాం. చెరువులో వెళ్ళి పడుతుంటారు. అవి చెరువులో అయితే ఎవరికైనా దొరుకుతాయి కదా, ఇలాంటి ప్లేస్ లో దొరికించండి. ఇక్కడ లోతు అయితే 100 అడుగుల దాకా ఉంటది, చాలా లోతు. గాలం వేసిన గాలి ఒడ్డుకు కూడా రాదు, అంత రాళ్ళు ఉన్నాయి కూడా కింద. కానీ ఎలా పడతారో వేరే ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద చేపలు పడుతూ చూపిస్తుంటారు. వాళ్ళు కావాలంటే రండి, పట్టండి, అప్పుడు నమ్ముతాం మీరు పెద్ద వేటగాలని. ఇది చింతూరు మండలం చట్టి గ్రామంలో ఉంటుంది క్వారీ. ఏపీ ఛత్తీస్గఢ్ బోర్డర్ దగ్గరలో ఉంటది. భద్రాచలం నుంచి రావచ్చు. భద్రాచలం నుంచి ఒక 60 కిలోమీటర్లు అయితే ఉంటది ఫ్రెండ్స్. అది అంటే ఇక్కడ మధ్యాహ్నం టైంకి లేదా పొద్దున్నకి అయితే బాగా పడుతున్నాయంట, అన్నయ్య చెప్పాడు. మేము టైం మిస్ అయిపోయి వచ్చాం కాబట్టి మాకు దొరకలేదేమో. నెక్స్ట్ టైం ఒక వీడియోస్ చూస్తాం, దొరికితే అప్పుడు చూపిస్తాం ఆ వీడియోలో దొరికితే. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.